కశ్మీర్లో లొల్లైతే ముందు విలేజ్లో కదిలేవాడు కేవలం రాష్ట్రీయ జాన్ బి తెంగే కూన్ బి దెంగే కాశ్మీర్ కి మాటి కభీ న దెంగే. ప్రజలలో ఒక వర్గం కానీ ఒక శాతం వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక వేరే మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందులో ఎంత నిజం? ప్రపంచం మొత్తంలో కూడా మనిషిని మనీ మేకింగ్ మిషన్గా తయారు చేస్తారు. ట్రిపుల్ ఎం మనీ మేకింగ్ మిషన్. బట్ సంఘ ఆర్ఎస్ఎస్ ఇస్ ప్రిపేర్ మ్యాన్ మేకింగ్ మిషన్. దుబాయ్ వాళ్ళు ఏమన్నారు మన అసలు ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలే కాదన్నారు. వాళ్ళ డిఎన్ఏ హిందువులు అన్నారు. ఈ భారతదేశం ముస్లింలు ఇప్పటికైనా గమనించాలి. వాడు పాకిస్తాన్ పోయినా ఎక్కడ పోయినా ఇలా ఏమంటారు తెలుసా, హిందుస్థాన్ ముసల్మాన్. ఎంత ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చెప్తే చాలా ఈరోజు ఆయన మనవడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు చెప్పాలి జవాబు. వై 1975లో పెట్టిన ఎమర్జెన్సీని డార్క్ మార్క్ ఆన్ డెమోక్రసీ అంటారు. ఎమర్జెన్సీ పేరు మీద పొలిటికల్ లాభం పొందాలి. అప్పుడు నేను సత్యాగ్రహం చేశాను. ఒక పాట రాసింది నేను చేయలేమని, ఇది ఏమి జైలురా నాయన అని. జైలులో అయితే ఇప్పుడు మనము టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎండోమెంట్ యాక్ట్స్ని రాజ్యాల విలీన ఇప్పుడు నీది నాది ఎట్లుంటది? టెంపుల్స్ కంటే ఆడ టెంపుల్స్ ఉన్నాయి, దేవుని విగ్రహాలు ఉన్నాయి, ఆడ దేవుళ్ళు పుట్టినవి ఉన్నాయి, మీ దానికి ఆధారాలు ఉన్నాయి. నువ్వు మస్జిద్కు పో, నువ్వు గుడికి పో, నువ్వు అడ్డనామం పెట్టు, నువ్వు పొడునామం పెట్టు, కానీ భారత్ మాతకు పంగనామం పెట్టొద్దు అంటారు. నా ఆలోచన ఒకటే, నారాయణపేటకు ఫస్ట్ రావాల్సింది నీళ్లు. అది ఎట్లయిపోయిందంటే గెలిచిన ప్రజాప్రతినిధులకు ఇసుక దందా కోసం మాఫియా తయారైంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి కాంట్రాక్టర్తో కలిసి నాశ చేస్తున్నాడు. ఈయన కేసీఆర్ చెప్పిన నేను ఎంపీగా గెలిపి అసలు పొలిటికల్. మా సీఎం గారికి ఒకటి ఉన్నది, ఆ కాడా పెట్టుకున్నాడు కొడంగల్ డెవలప్మెంట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాజ్పేయి గారు ఒక కవిత చెప్పారు, భారతదేశ జमीन का टुकड़ा नहीं, ये जिंदा जागता मनुष्य है, ये तर्पण की भूमि है, जिएंगे तो इसके लिए जिएंगे, मरेंगे तो इसके लिए मरेंगे అన్నారు. నాగురావు కూడా దానికోసమే బతుకుతాడు.